హాయ్ వివర్స్, వెల్కమ్ టు వ్యూమా లెర్నింగ్స్. ఈ వీడియో ద్వారా మీకు ప్రీవియస్ బిట్స్ మ్యాథ్స్ డిఎస్సిలో అడిగిన టాప్ 5 క్వశ్చన్స్ అనేది ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆల్రెడీ 1 to 15 బిట్స్ అనేది 1 to 5గా స్ప్లిట్ చేయడం జరిగింది. 1 to 5, 6 to 10, అలాగే 11 to 15. ఇప్పుడు 16 to 20 దాకా ఈ వీడియో నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డిఎస్సి పరంగా ఈ ఛానల్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే షార్ట్స్ కూడా మీకు ఈజీ వేలో ఫార్ములాస్ కానీ ప్రతి ఒక్కటి ఈ ఛానల్లో మీకు యూస్ఫుల్గా ఉంది. ఓకే, లెట్ స్టార్ట్. 16 to 20 bits. ఓకే, 2 parallel sides of a trapezium are 40 centimeters and 20 centimeters. If its non-parallel sides are both equal and each being 26 centimeter, then the area of trapezium is. ఇక్కడ చూడండి, మీరు ట్రెపీజియం డ్రా చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇక్కడ ట్రెపీజియంలో యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన సైడ్ వచ్చేసి 40 సెంటీమీటర్, అలాగే 20 సెంటీమీటర్ ఈ స్మాలెస్ట్. నాన్ ప్యారలల్ సైడ్స్ ఆర్ బోత్ ఈక్వల్ అన్నారు కదా, ఇక్కడ వచ్చేసి 26 సెంటీమీటర్, అలాగే 26 సెంటీమీటర్. ఇక్కడ మీరు ఇక్కడ ఏమన్నారు, ఏరియా ఆఫ్ ట్రెపీజియం, రైట్? ట్రెపీజియం ఫార్ములా వచ్చేసి హాఫ్ హైట్ ఇంటూ ఏ ప్లస్ బి, రైట్? ఇక్కడ మనకు ఈ హైట్ అనేది తెలియదు, రైట్? మీరు యాక్చువల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ 20 ఉన్నప్పుడు ఇక్కడ కూడా 20 ఉంటుంది కదా, ఇక్కడ ఎంత స్ప్లిట్ అయింది? 10, ఇక్కడ 10. ఓకే, మనకు 2 సైడ్స్ అనేది తెలుసు, ఇక్కడ తెలియదు. అప్పుడు మీరు ట్రిప్లెట్ ప్రకారం తీసుకుంటే స్మాలెస్ట్ సైడ్ ఈజ్ ఈవెన్ నంబర్ అన్నప్పుడు, స్మాలెస్ట్ అనేది ఈవెన్ నంబర్ ఉంది కదండి, ఇక్కడ ఈవెన్ నంబర్ అనేది ఉన్నప్పుడు మనకు 10, 24, 26 అనేది వస్తుంది. అది మీకు ఒక ఫార్ములా చెప్తాను చూడండి. ఇక్కడ 10 ఉంది కదా, 10/2 హోల్ స్క్వేర్ మైనస్ 1, 10/2 హోల్ స్క్వేర్ ప్లస్ 1. ఓకే, దీని నుండి మీరు నెక్స్ట్ హైట్ అనేది కనుక్కోవచ్చు. చూడండి, ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది కదా, 5 స్క్వేర్ మైనస్ 1, 5 స్క్వేర్ ప్లస్ 1. ఇక్కడ 25 మైనస్ 1, 25 ప్లస్ 1, 24, 26. ఆల్రెడీ మనకి ఈ సైడ్ తెలుసు, ఈ సైడ్ తెలియదు, మీన్స్ ఇక్కడ 24 ఉంటుంది, రైట్? హైట్ ఈజ్ 24. మనకు ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు హాఫ్ ఇంటూ హైట్ ఈజ్ 24, ఏ ఈజ్ ఇక్కడ 40 ఉంది కదా, ఏ 40 అండ్ బి ఈజ్ 20. ఓకే, 20 ప్లస్ 40. ఓకే, ఇక్కడ క్యాన్సిల్ చేసుకోండి, రైట్? 12 ఇంటూ 60, రైట్? 720 సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ ఫార్ములా అనేది మీకు ఇంపార్టెంట్ దీంట్లో. ఓకే, ట్రిప్లెట్ అనేది ఇక్కడ ఈవెన్ అనేది వచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఆడ్ అన్నప్పుడు ఇక్కడ ఆడ్ అనేది 5 అనేది తీసుకున్నట్టయితే 5 కదండి, 5 స్క్వేర్ మైనస్ 1/2, ఇంకొకటి 5 స్క్వేర్ ప్లస్ 1/2. మీన్స్ ఇక్కడ చూడండి, 25 మైనస్ 1/2, 25 ప్లస్ 1/2. ఈ ట్రిప్లెట్ వచ్చేసి ఎలా వస్తుంది? 24/2, 26/2. ఇక్కడ ఎంత వస్తుంది ట్రిప్లెట్? 5, 12, 13. ఓకే, ఇది ఆడ్ ఉన్నప్పుడు, స్మాలెస్ట్ వన్ ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు, ఈవెన్ ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఓకే, మీకు ఈ ట్రిక్ అనేది మీకు యూస్ఫుల్గా ఉంటుంది అంటే ఒక చిన్న లైక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, 17th క్వశ్చన్. ఓకే, ఇఫ్ triangle ABC is similar to triangle DEF and AB is equal to 2x minus 1, BC is equal to 2x plus 2, CA is equal to 3x, DF is equal to 6x, DE is equal to 18, EF is equal to 3x plus 9, then the ratio of their perimeters is. ఓకే, ఇక్కడ మనకు సిమిలర్ ట్రయాంగిల్స్ అనేవి ఇచ్చారు. ఓకే, సిమిలర్ ట్రయాంగిల్స్ ఏది? ABC. ఓకే, అలాగే DEF. ఓకే, ఇక్కడ చూడండి, మనకు సిమిలర్ ట్రయాంగిల్స్ అనేది ఇచ్చినప్పుడు సైడ్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఓకే, AB బై DE అనుకోవచ్చు, రైట్? అలాగే BC బై EF, AC బై DF. ఓకే, ఇక్కడ మనకు వాల్యూస్ అనేవి ఇచ్చారు కదా, ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఇక్కడ డైరెక్ట్గా మీరు ఇదొక్కటి సబ్స్టిట్యూట్ చేసుకున్నా మీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, చూడండి, AB 2x minus 1 బై
D is 18 is equal to 2x plus 2 by 3x plus 9 is equal to AC value ఎంత ఇచ్చారు, AC or CA 3x by DF is 6x. ఓకే, ఇవి క్యాన్సిల్ చేసుకోండి. 1s 2s 1 by 2 that is 1:2. ఓకే, ఇక్కడ రేషియో ఆఫ్ దేర్ పెరిమీటర్ ఈజ్ కరెస్పాండింగ్ టు ది రేషియో ఆఫ్ ది సైడ్స్. ఓకే, ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 18th question, if the number of observations in the data n is even then their median is. ఓకే, మీడియన్ అనేది ఇక్కడ ఈవెన్ అని అంటున్నారు. ఓకే, ఈవెన్ అన్నప్పుడు మనకు యావరేజ్ ఆఫ్ n by 2 అండ్ n by 2 plus 1, రైట్. ఓకే, అబ్జర్వేషన్స్ మీన్స్ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకే, ఇది ఈవెన్కి వస్తుంది. ఓకే, ఈవెన్. ఆడ్ వచ్చేసి n plus 1 by 2. ఓకే, ఇక్కడ ఈవెన్ అన్నారు కదా, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, 19th క్వశ్చన్. ఓకే, క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ అనేది ఇచ్చారు. ఓకే, క్లాస్ ఇంటర్వెల్ 135 to 140, 145 to 140 to 145 అలా 165 దాకా ఇచ్చారు. ఫ్రీక్వెన్సీ ఎక్స్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఎక్స్ అండ్ వై వాల్యూస్. ఓకే, ద మీడియన్ ఆఫ్ ద అబోవ్ డేటా ఈజ్ 148 అండ్ ద టోటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 50, దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఆర్. ఇక్కడ చూడండి, మనకు యాక్చువల్గా ఇక్కడ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 4 యాడ్ చేసుకోవాలి. 4 ప్లస్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ 19 ప్లస్ ఎక్స్. ఓకే, అలాగే 30 ప్లస్ ఎక్స్. ఓకే, 30 ప్లస్ ఎక్స్ ప్లస్ వై. ఓకే, ఇక్కడ వై ఉంది కదా, 35 ప్లస్ ఎక్స్ ప్లస్ వై. ఓకే, 35 ప్లస్ ఎక్స్ ప్లస్ వై. ఓకే, ఇక్కడ చూడండి, మనం ఇవన్నీ యాడ్ చేసినట్టయితే ఈ ఫ్రీక్వెన్సీస్ అన్నీ యాడ్ చేస్తే 35 ప్లస్ ఎక్స్ ప్లస్ వై అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ 35 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 50 అని ఇచ్చారు. టోటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 50, రైట్. మరి ఎక్స్ ప్లస్ వై వాల్యూ అనేది 50 మైనస్ 35, రైట్. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 15. ఓకే, మనకు ఫ్రీక్వెన్సీ అనేది 50/2 అనేది చేసుకోవాలి. 50/2 అంటే 25, రైట్. 25 ఎక్కడ వస్తుంది మనకు, ఈ రేంజ్లో, రైట్. ఇక్కడ 30 క్రాస్ అయిపోయింది. 19 ప్లస్ ఎక్స్ అనేది ఇక్కడ వస్తుంది, అంటే ఇది ఫ్రీక్వెన్సీ, రైట్. ఇది ఎఫ్ అనుకోవాలి. ఇక్కడ ఇది వచ్చేసి 145 ఈజ్ ఎల్ వాల్యూ. ఓకే, లోయర్ బౌండరీ ఆఫ్ ది మీడియన్ క్లాస్ ఈజ్ 145. మనకు ఒక ఫార్ములా ఉంది, మీడియన్ ఫార్ములా. ఓకే, మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ n/2 మైనస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ బై ఎఫ్ ఇంటూ హెచ్. ఓకే, హెచ్ వాల్యూ అనేది ఇక్కడ ఎంత ఉంది, 5, రైట్. ఈ మిడిల్లో 5 ఉంటుంది కదా. ఓకే, ఎల్ వాల్యూ ఈజ్, ఓకే, ఈ లిమిట్ అనేది ఎల్ వాల్యూ వస్తుంది. ఓకే, లోయర్ బౌండరీ. ఓకే, n/2 ఈజ్, n ఈజ్ 50/2. ఓకే, n ఈజ్ 50/2 మైనస్ సిఎఫ్ ఈజ్ ఈ వాల్యూ వస్తుంది. ఓకే, సిఎఫ్. ఓకే, దిస్ ఈజ్ సిఎఫ్. నెక్స్ట్ ఎల్ వాల్యూ అనేది ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది ఇది వస్తుంది. ఓకే, ఎల్ ఈజ్ 145. మీడియన్ ఆల్రెడీ ఇచ్చారు, మీడియన్ ఈజ్ 148. 148 ఈజ్ ఈక్వల్ టు 145 ప్లస్ 50/2 ఈజ్ 25 మైనస్ సిఎఫ్ వాల్యూ ఈజ్ 4 ప్లస్ ఎక్స్ బై ఎఫ్ వాల్యూ ఈజ్ 15 ఇంటూ హెచ్ ఈజ్ 5. ఓకే, ఇక్కడ మనం క్యాన్సల్ చేసుకోవచ్చు. క్యాన్సల్ చేయండి. 5 1s 5 3s. ఓకే, 148 మైనస్ 145 ఈజ్ ఈక్వల్ టు 25 మైనస్ 4 మైనస్ ఎక్స్ బై 3. ఓకే, ఇక్కడ మీరు ఇది క్రాస్ మల్టిప్లై చేసినట్లయితే ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 అనేది వస్తుంది. ఓకే, అలాగే ఈ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 15లో సబ్స్టిట్యూట్ చేస్తే వై వాల్యూ ఈజ్ 3 అనేది వస్తుంది. మీన్స్ ఎక్స్ ఈజ్ 12, వై ఈజ్ 3. ఎక్స్ ఈజ్ 12, వై ఈజ్ 3. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకే, బేస్డ్ ఆన్ ఈ ఫార్ములా మీద ఈ ఆన్సర్ అనేది ఇచ్చారు. ఓకే, 20th క్వశ్చన్. 2 dice are rolled simultaneously, then the probability of getting a multiple of 2 on one die and the multiple of 3 on other die is. ఇక్కడ 2 dice ఇచ్చారు, రైట్. 2 dice. ఓకే,
డైకి 6 సైడ్స్ అనేవి ఉంటాయి. ఓకే, 6 నంబర్స్ 6 సైడ్స్. ఓకే, 2 డైస్ ఇచ్చారు, రైట్. ఓకే, ఇక్కడ మీరు మల్టిప్లై చేయండి. ఓకే, 2 డైస్ అన్నారు కదా, మల్టిప్లై చేస్తే 36. ఓకే, 36 అనేది మనకు డై వేసినప్పుడు 36 అనేది పాసిబిలిటీ అనేది వస్తుంది. ఓకే ఓకే, టోటల్ నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అనేది 36 ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లో ఉంటుంది అని అర్థం. నెక్స్ట్ వన్, ఇక్కడ 1 డై మీద మల్టిపుల్స్ ఆఫ్ 2 అని అన్నారు, అనదర్ డై మీద మల్టిపుల్స్ ఆఫ్ 3 అని అన్నారు. ఓకే, అంటే 2 మల్టిపుల్స్ ఈస్ 2, 4, 6. 3 మల్టిపుల్స్ ఈస్ 3, 6. మీన్స్ ఇది ఒకసారి తీసుకోండి, మీరు ఇది క్లబ్ చేయాలి. 2, 3 ఒకసారి, 2, 6 ఒకసారి, అలాగే 3, 2, నెక్స్ట్ 6, 2. ఓకే, 2 రిలేటెడ్ అయిపోయింది. నెక్స్ట్ 4 రిలేటెడ్ తీసుకోండి. 4, 3, 4, 6. ఓకే, నెక్స్ట్ 3, 4, 6, 4. ఓకే, నెక్స్ట్ వన్ 6, 3, 6, 6. నెక్స్ట్ 3, 6. 6, 6 అనేది మరి రాదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, రైట్. టోటల్ నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈజ్ 11. ఓకే, ఇక్కడ నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు 11/36. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో 21 to 25 బిట్స్ అనేది చూద్దాం. ఓకే, మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, లెట్స్ ప్లాంట్ ఏ ట్రీ ఫర్ యువర్ టుమారో. కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.